సమయం మందు బ్రదర్ గారు ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా చెప్పేటువంటి కొన్ని మాటలు మనం తెలియజేస్తారు. తర్వాత మనం ముందు కొనసాగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సో రిపబ్లిక్ డే గురించి ఇంకా మీకు క్లియర్గా నేను అర్థం అవ్వడానికి మీకు చెప్తాను. ఎప్పుడు ఎవరు అడిగినా కూడా కల్లో అడిగి లేపిన అడిగినా సరే మిమ్మల్ని చెప్పాలి మీరు. ఓకే, రైట్. స్వతంత్రం అనేది బ్రిటిష్ వాళ్ళు బానిసలుగా మనం చేసుకొని మనల్ని విడిచిపెట్టిన రోజు మనకి స్వతంత్రం వచ్చింది. ఇజ్రాయెల్ కూడా స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఐగుప్తు బానిసత్వం నుండి ఎర్ర సముద్రం దాటిన తర్వాత వచ్చింది వాళ్ళకి. సో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అది ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు 15, 1947. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఈ భారతదేశంలో మనం పౌరులం కాబట్టి ఈ భారతదేశం సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి కనీస నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. ఈ స్వతంత్రము రావటానికి ఎంతోమంది తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేశారు. అందులో స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పసివాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఇన్ని రకాల కేటగిరీ వారు, రాజులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఎన్నో చోట్ల నుంచి మన భారతదేశం అంతటా ఒక్కొక్క ప్రాంతం నుండి అలాగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ గాంధీ గారి నాయకత్వంలో అనేక మంది మితవాదులు, జ్ఞానం కలిగిన వాళ్ళందరూ ఒక గుంపుగా ఏర్పడి స్వతంత్రాన్ని తేవాలని, అదేవిధంగా బాలగంగాధర తిలక్, భగత్ సింగ్ లాంటి, లాలా లజపతి రాయ్ అంటే అతివాదుల గుంపుతో యుద్ధం చేసి గెలవాలని పోరాటాలు చేశారు. మొత్తానికి రష్యాతో యుద్ధంతో వాళ్ళకి అమెరికా వాళ్ళు అక్కడ కూడా ఈ ఇండియన్స్ వెళ్ళి వాళ్ళతో కూడా సపోర్ట్ చేయడంతో, వాళ్ళకి వ్యతిరేకమైన రాజ్యంతో సపోర్ట్ చేయడంతో భారతదేశం అంతా వ్యతిరేకత ఉండటంతో వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. లాస్ట్ మౌంట్ బాటన్ ఎవరైనా తెలుసా? అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి అనమాట. ఓకే, అతని టైంలో ఇంకా భారతదేశానికి స్వతంత్రాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో స్వతంత్రం వచ్చేసింది మనకి. స్వతంత్రం వచ్చింది కాబట్టి మనము ఇండియా అయ్యాం. ఇండియా అంటే అబ్రివేషన్ తెలుసా? రైట్, గూగుల్లో సెర్చ్ చేయండి. ఎందుకంటే చాలా ఉంది, నేను కూడా క్లియర్గా చెప్పాలని గూగుల్లో సెర్చ్ చేయమంటున్నాను. ఓకే, ఇండియా స్వతంత్రం వచ్చేసింది మనకి. స్వతంత్రం వచ్చినప్పుడు జెండాలు ఎగరేస్తాం తెలుసా? కింద నుంచి జెండాని పైకి ఎగరేస్తాం. కింద నుంచి జెండా కట్టి పూలు పెట్టి కింద నుంచి లాగినప్పుడు జెండా పైకి వెళ్తుంది. అంటే ఇప్పటి నుంచి మేము బానిసల నుండి విడుదలయ్యి స్వతంత్రంగా అన్ని దేశాలతో సమానం అవుతున్నాము అని ఆ గుర్తుగా మనకి జెండాను అలా ఎగరేస్తారు. కానీ గణతంత్ర దినోత్సవం జెండా అలా ఎగరేయరు. పూలన్నీ కట్టేసి పైనే ఉంటుంది జెండా. దాన్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు అది ఓపెన్ అవుతుంది. మేము స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నాం, మాకు స్వతంత్రం వచ్చింది అని కింద నుంచి పైకి వెళ్తుంది జెండా. ఆగస్టు 15 రిపబ్లిక్ డేకి పైనుండి జెండా ఓపెన్ అవుద్ది. మేము స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నాం. సో ఈ మధ్య ఏం జరిగింది అది మనకు కొంచెం తెలుసుకుంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో మనకు స్వతంత్రం ఎలా వచ్చిందో మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ స్వతంత్రం వచ్చి బ్రిటిష్ వాళ్ళు చిన్న భిన్నం చేశారు, దేశం అంతా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మన భారతదేశం, అఖండ భారతదేశం, ఆసియా హిమాచల కన్యాకుమారి వరకు మనదే భారతదేశం. ఈ భారతదేశాన్ని పరిపాలించాలంటే ఒకరి వల్ల సాధ్యం కాదు, ఒక జ్ఞానంతో సాధ్యం కాదు. సో దీనికి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ని రాజ్యాంగ పరిషత్ అంటారు. సో ఇందులో మనకి ఆ టైంలో మితవాదుల నాయకత్వంలో వచ్చింది కాబట్టి జాతీయ కాంగ్రెస్ మెయిన్ పార్టీ అనమాట అప్పుడు. అందులో గాంధీ గారు, నెహ్రూ గారు, చాలామంది పెద్దవాళ్ళు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అందులో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా పెద్దలందరూ నిర్ణయం చేసి ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీలో 11 మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. సో అందులో ఒక వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఎందుకు ప్రాముఖ్యమైన వ్యక్తి అన్నానంటే వీళ్ళకి ఇచ్చిన పని ఏంటంటే 11 మంది భారతదేశం అంతటా మూల వెరికి వెళ్ళి ప్రతి పౌరుడు కూడా ఈ భారతదేశంలో బతకాలి, ఈ భారతదేశంలో డెవలప్ అవ్వాలి, ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళ పాత్ర వహించాలనే ఉద్దేశంతో ఎవరికి అవసరతలు ఉన్నాయి, ఎవరెవరు ఎలా జీవన స్థితిగతుల్లో ఉన్నారు అని తెలుసుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి వెళ్ళమని చెప్పినప్పుడు చాలామంది వెళ్ళలేదండి. కొంతమంది ఫారెన్ వెళ్ళిపోయారు, కొంతమంది బాగలేదని ఉండిపోయారు, చాలా కారణాలు చెప్పారు. కొంతమంది కొంతకాలం చేసి మేము చేయలేమని చెప్పి ఆగిపోయారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయే స్థితి వరకు కూడా భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా తిరిగి ఆయన ఎంతకాలంలో రాశారు తెలుసా అండి భారత రాజ్యాంగాన్ని? తెలుసా? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఇంత పీరియడ్ తీసుకుని ఇంత బుక్ రాశాడు ఆయన. ఆయన రాత్రులు కూడా నిద్రపోయేవాడు కాదు, 3 గంటలు నిద్రపోయేవాడు. ఆయన రాస్తున్నప్పుడు అప్పుడు మన దేశం ఇంకా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినప్పుడు
ఇంగ్లాండ్ దేశంకి వెళ్ళి ఆ ఇంగ్లాండ్ యొక్క రాజ్యాంగాన్ని, అలాగే లండన్ యొక్క రాజ్యాంగాన్ని, అమెరికా రాజ్యాంగాన్ని ధరించి రాస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి ఆ దేశ రాయబారి సంచారం చేస్తూ అంబేద్కర్ గారి రూము లైట్ వేసి ఉండడం చూసి వచ్చాడంట. ఏంటి అంబేద్కర్ గారు మీరు ఇంకా పడుకోలేదా అంటే, నేను పడుకుంటే నా దేశము మేల్కోదు, నేను మెలుకోకుంటేనే నా దేశం మేల్కొంటుంది. సో అని అతను రాత్రులు అంతా కూడా చాలా తక్కువ టైం నిద్రపోయి ఒక ఉన్నతమైన గ్రంథాన్ని మన దేశానికి అందించాడు. సో అలాంటి గ్రంథంలో రాయబడినది ఏంటి అంటే, మానవునికి హక్కులు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉండవలసిన హక్కులు, వాళ్ళకి విధులు అనేది చాలా క్లియర్గా రాశాడు. మనమే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం, మనమే ప్రభుత్వాన్ని జించేస్తాం, ప్రభుత్వమే మనల్ని ఏలుబడి చేస్తుంది, ప్రభుత్వమే మనల్ని కాపాడుతుంది. దానికి ఒక రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనేకమైనవి ఆ గ్రంథంలో పొందుపరిచాడు. ఆ గ్రంథం ద్వారానే మనం ఈరోజు ఈ భారతదేశంలో ఇన్ని మతాలు కూడా స్వతంత్రంగా వాళ్ళ భావజాలాన్ని ప్రకటించుకోగలుగుతున్నాయి, ప్రేమించుకోగలుగుతున్నాము, బతకగలుగుతున్నాము కేవలం ఆ భారత రాజ్యాంగం వల్లే. సో ఆ భారత రాజ్యాంగం ఏం తెలియజేస్తుంది అంటే, దేశంలో అందరూ సమానమే, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరూ ఎదగాలి, ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలి, ప్రతి ఒక్కరు ఈ దేశ అభివృద్ధిలో పాటుపడాలి. అదే ఆ భారత రాజ్యాంగాన్ని తెలియజేస్తుంది. ఆ భారత రాజ్యాంగం యాక్చువల్గా 1949 నవంబర్ 26వ తారీఖే సిద్ధమైంది. కానీ ఒక స్థిరమైన డేట్ ఉండాలి అని చెప్పేసి 1950 జనవరి 26వ తారీఖున దాన్ని అమలు చేశారు. సో మన ఇండిపెండెన్స్ డేకి ప్రధాని జెండా ఎగరేస్తాడు, దేశ ప్రధాని. ఎందుకంటే అప్పటికి రాజ్యాంగం రాయబడలేదు. సో కాబట్టి భారత ప్రధాని స్వతంత్ర రోజు ఎర్రకోట మీద జెండా ఎగరేస్తాడు. అయితే గణతంత్ర దినోత్సవంలో రాష్ట్రపతి రాజపథలో సర్వ సైన్యాధ్యక్షులు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇంత త్రివిధాల మధ్య రాజమార్గంలో ఆయన ఎర్రకోట ముందు జెండా ఎగరేస్తాడు. సో ఈ విధంగా మన భారతదేశం సంబంధించిన వివరాలన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన జాతీయ జెండాను ఎవరు రూపించారో తెలుసండి? పింగళి వెంకయ్య. ఓకేనా? మన జాతీయ జెండా వెడల్పు పొడవులు తెలుసండి? 3:2, 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవును, 2 అడుగుల వెడల్పు ఉంటుంది అది. సో 3 రంగులు ఉంటుంది కదా. అందులో ఒక్కొక్క రంగుకు ఒక ప్రత్యేకత ఉంది. కాషాయము పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, పచ్చదనం పైరు పంటలతో అభివృద్ధి చెందాలని, నీలము అన్ని విషయాలలో మనం డెవలప్ అవ్వాలని, ఇలా రకరకాల రంగులు దాని ఉద్దేశాలతో, తెలుపు శాంతికరంగా ఈ దేశంలో పరిపాలించుకోవాలి, జీవించాలని. ఆ తర్వాత ఆ మధ్యలో ఉన్న ఎంబలము, అది మన దేశాన్ని ఈ విధంగా ఆలోచించిన ఒక రాజు ఉన్నాడు. ప్రజలందరూ సమానంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఒక రాజు అశోకుడు అతని యొక్క రాజముద్రని బౌద్ధ స్థూపం సారనాథుల నుంచి తీసుకొని ఆ ముద్రని, ఆ యొక్క అశోక చక్రాన్ని జాతీయ జెండా మధ్యలో పెట్టారు. దానికి 24 గీతలు ఉంటాయి. దాని కింద ఒక ఎద్దు బొమ్మ ఉంటుంది, ఒక గుర్రం బొమ్మ ఉంటుంది. కష్టపడాలి, వేగంగా అభివృద్ధి చెందాలి అని దాని ఉద్దేశం. దాని మీద ఒక మాట కూడా రాసి ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? కాయిన్స్లో కూడా కింద ఉంటుంది. అది దేవనాగరిక లిపిలో రాసి ఉంటుంది, సత్యమేవ జయతే, ఎప్పటికైనా సరే సత్యమే గెలుస్తుంది అని తరతరాల నుంచి తెలుసుకున్న విషయాన్ని దాని మీద రాసి ఉంటుంది. సో ఇన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఈ భారతదేశంలో మనం పౌరుడిగా ఉన్నందుకు. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలుగా మనం సాగుతున్నప్పుడు మన దేశం గురించి, మన దేశ చరిత్ర గురించి మనం తెలుసుకోవడం అనేది ఎంతైనా అవసరం. సో ఇవన్నీ క్లియర్గా అర్థమైంది కదా. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి, స్వాతంత్ర దినోత్సవంలో ఎవరు జెండా ఎగరేస్తారు, ఎలా ఎగరేస్తారు, ఎక్కడ ఎగరేస్తారు అని అర్థమైంది. రాసుకున్నారా? బుర్రలో రాసుకున్నారా? ఓకే, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. మనము ఏ విధంగా ఉపయోగపడుతున్నాం దేవునికి, దైవజనులకి, సంఘానికి? సో ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని దేవుడు మీ మనసులో ఉంచిన ఆ యొక్క తలంపులను, మీకు ఇచ్చిన జ్ఞానాన్ని దేవుని కొరకు ఉపయోగించండి. దేవుడు గొప్పగా వాడుకుంటాడు. అటు కృపను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన సంఘానికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కనటువంటి విషయాలను ప్రియబడిదారు రాజుగారు, పాల్రాజు గారు తెలియజేశారు. మరి మీరు దాన్ని ఎంతవరకు మీ యొక్క హృదయాలలో, పుస్తకాలలో, ఇంకా మనస్సులో ఎంతవరకు నింపుకున్నారు? దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా.